సార్ ఇజ్రాయెల్ ఒక కొత్త టెక్నాలజీని యూజ్ చేసి లెబనాన్‌లో ఒక దాడికి పాల్పడింది సార్. ఈ దాడిలో దాదాపు 3000 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఏంటి కొత్త టెక్నాలజీ ఇంతమంది గాయపడ్డం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి కొత్త టెక్నాలజీ? దీనివల్ల ఎటువంటి లాభాలున్నాయి? ఎటువంటి నష్టాలున్నాయి సార్? మీ దాడి గురించి ఏం చెప్తారు? నిజానికి ఇజ్రాయెల్ దేశం నిన్న లెబనాన్‌లో ఒక కొత్త టెక్నాలజీ ఉపయోగించి ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు ఉపయోగించని ఒక పద్ధతిలో అక్కడ దాదాపు 3000 పేజర్స్ అంటారు. నేను చెప్తాను మళ్ళీ పేజర్స్ అంటే ఏంటి. 3000 పేజర్స్‌ని అది ఒక్కసారిగా పేలే విధంగా ప్లాన్ చేసింది. 3000 మందికి పైన గాయపడ్డారు. 11 మంది ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 3000 నుంచి 4000 మంది గాయపడ్డారని ఇందాకే నేను చూశాను. అట్లాగే 11-15 మంది ఇప్పటివరకు చనిపోయారు. ఇంకా కూడా చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎక్కడో కూర్చొని మన దగ్గరున్న సెల్ ఫోన్‌లో బాంబు పెట్టి ఒకేసారి వేల మందిని చంపొచ్చా అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని మీద చర్చిస్తాం. ఎందుకంటే పేజర్ అనేది సెల్ ఫోన్‌కి ముందున్న టెక్నాలజీ. సో ఇప్పుడు సెల్ ఫోన్‌లో కూడా ఇలాగే ఒక బాంబు పెట్టేసి ఆ సెల్ ఫోన్‌లో అందరికి మనం కొనే ప్రతి సెల్ ఫోన్‌లో కూడా ఒక చిన్న బాంబు ఉంటది. ఈ దీన్ని ఎక్కడో దూరం నుంచి రేపు పొద్దున టెర్రరిస్టులు పేల్చగలిగితే ఒకేసారి వేలాది మందిని చంపేసే ప్రక్రియ ఇదన్నమాట. ఇది ఫస్ట్ టైం చరిత్రలో అంటే వార్‌ఫేర్ అంటారు. వార్‌ఫేర్ అంటే యుద్ధ కళలో ఫస్ట్ టైం దీన్ని వాళ్ళు సాధించగలిగారు. సో ఏం జరిగింది? ఎలా జరిగిందనేది మనం చెప్పుకుందాం. నిన్న 3:30 గంటలకి సాయంత్రం 3:30 గంటలకి మామూలుగా ప్రజలందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉంటే సడన్‌గా వాళ్ళ జోబీల్లో ఉండే పేజర్స్ ఒక్కసారిగా పేలాయి. సో ఒక సూపర్ మార్కెట్‌లో ఒక అతను ఏదో వస్తువులు కొంటుంటే అతని జోబీలో ఉన్న పేజర్ పేలి అతను కింద పడిపోయాడు. పక్కనోళ్ళందరూ పారిపోయారు. అట్లాగే ఒక మహిళ ఏదో అమ్ముతుంటే తన దగ్గరున్న పేజర్ పేలిపోయి ఆమె పడిపోయింది. ఇంకొక స్కూటర్‌లో వెళ్తుంటే అతని దగ్గరున్న పేజర్ పేలిపోయింది. ఇలాగా ఒక చిన్న పాప పేజర్‌తో ఆడుకుంటుంటే ఆ పేజర్ పేలిపోయి పాప చనిపోయింది. ఇలాగా మొత్తం 3000 పేజర్లు ఒక్కసారిగా పేలిపోయినాయి. అసలు పేజర్ అంటే ఏంటి? ఇవాల్టి జనరేషన్‌కి తెలియకపోవచ్చు. యంగ్ పీపుల్‌కి మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే 90స్‌లో పేజర్ అనేది నేను కూడా వాడాను. పేజర్ అంటే అర్థం ఏందంటే ఒక చిన్న ఎలక్ట్రానిక్ ఇదన్నమాట వస్తువు అది. సెల్ ఫోన్‌కి ముందు అవి ఉండేవి. దాంట్లో ఓన్లీ వన్ వే అన్నమాట. అంటే మెసేజ్‌ని ఎవరైనా మనకు దానికి పంపిస్తారు. మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ దగ్గర పనిచేస్తుంటాడు ఒక సూపర్వైజరు. ఆ సూపర్వైజర్ వాళ్ళ బాస్ ఫోన్ చేస్తాడు. "నువ్వు అర్జెంట్‌గా నాకు ఫోన్ చెయ్యి" అని మెసేజ్ వస్తది. మనం వెళ్లి టెలిఫోన్ బూత్ నుంచి అతనికి ఫోన్ చేస్తాం. లేదు నీకొక కన్‌జైన్‌మెంట్ వచ్చింది. ఒక సిమెంట్ బస్తాలు ఒక 50 పంపిస్తున్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో వస్తాయని మెసేజ్ వస్తది. ఈ మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే ఆ పేజర్‌ని వాడేవాళ్ళు. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా ఈ పేజర్ అనేది ఉంటది. ఈ సెల్ ఫోన్‌లు వచ్చినాక ఈ పేజర్‌లనేవి పోయినాయి. అంతకుముందు ప్రతి ఒక్కరు కూడా పేజర్ పెట్టుకుండేవాళ్ళు. ఇది టెక్నాలజీ. అయితే లెబనాన్‌లో హిజ్బుల్లా గెరిల్లాలని ఉన్నారు. వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. హిజ్బుల్లా గెరిల్లాలు ఎప్పటినుంచో ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తూ ఉన్నారు రకరకాల పద్ధతుల్లో. రాకెట్ లాంచర్లు కావచ్చు, డ్రోన్ల ద్వారా కావచ్చు. ఎప్పటినుంచో కూడా హిజ్బుల్లా గెరిల్లాలు అటాక్ చేస్తారు. అంటే మనకి హమాస్ ఎట్లాగో హమాస్ పాలస్తీనాలో హమాస్ అనే ఒక గెరిల్లా సంస్థ, దాన్ని టెర్రరిస్ట్ సంస్థ అని కూడా అంటున్నారు. ఆ సంస్థ ఎలాగో హిజ్బుల్లాది కూడా అలాంటి సంస్థ. అందువల్ల హిజ్బుల్లాకి ఇజ్రాయెల్‌కి మధ్య ఒక వార్ అనేది నడుస్తుంది. ప్రాక్సీ వార్ అంటాం. అంటే ప్రత్యక్ష కాకుండా పరోక్ష యుద్ధం నడుస్తూ ఉంటది. సో గత కొన్ని రోజుల ముందు హుస్సేన్ సక్రా అని కూడా ఒక లెబనాన్‌లో ఒక హిజ్బుల్లా నాయకుడిని కూడా చంపేశారు. అతన్నేమో సెల్ ఫోన్ ట్రాక్ చేసి చంపేశారన్నమాట. అప్పటి నుంచి కూడా లెబనాన్‌లో ఈ హిజ్బుల్లా గెరిల్లాలు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్‌ని ట్రాక్ చేయగలుగుతుంది ఇజ్రాయెల్ గవర్నమెంట్. కాబట్టి సెల్ ఫోన్‌లు వాడడం మనం మానేద్దాము. మనందరూ పేజర్‌లు వాడదాము. పేజర్‌లకి మనకు మెసేజ్‌లు వస్తాయి. అందులో ఏముందో దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుదామని హిజ్బుల్లా గెరిల్లాలకి అందరికీ పేజర్‌లు ఇవ్వడం మొదలుపెట్టారు. సో గత కొన్ని నెలల ముందు
తైవాన్ లో గోల్డ్ అపోలో అనే ఒక సంస్థకి ఒక కొన్ని వేల పేజర్లు తయారు చేసేయమని ఆర్డర్ ఇచ్చారు. ఈ గోల్డ్ అపోలో అనే సంస్థ తయారు చేసి ఒక 5,000 పేజర్లను వీళ్ళకి పంపింది. సో ఈ పేజర్లని ఇలా పేల్చేయగలిగారనమాట. సో ఎలా పేల్చారు అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉండే మిలిటరీ ఎక్స్పర్ట్లందరూ దీని మీద చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎలా పేల్చారంటే, పేజర్లో మామూలుగా మన సెల్ ఫోన్ లో కూడా లిథియం అయాన్ బ్యాటరీ ఉంటది. ఇదేంటంటే ఇది చాలా ఎనర్జీని త్వరగా రిసీవ్ చేసుకోవడం, ఛార్జ్ క్విక్గా అవడము, డెన్సిటీ ఎక్కువగా ఉండడం, ఇలాంటి ఉపయోగాలు ఈ లిథియం అయాన్ బ్యాటరీకి ఉంటది. పేజర్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తారు. ఈ లిథియం అయాన్ బ్యాటరీలో ఉండే ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇది వేడెక్కితే వ్యాకోచించి అది బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మన సెల్ ఫోన్లలో రేర్ గా తప్ప అవి పేలవు. ఎందుకంటే ఎంత వేడెక్కినా దాన్ని కూల్ చేసే టెక్నాలజీని కూడా మన సెల్ ఫోన్లలో పెడతారనమాట. అందుకని నేను అంటే కాంప్లెక్స్ గా వివరించట్లేదు, సింపుల్ గా చెప్తున్నా. సో అందుకని అవి పేలవు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇజ్రాయిల్లో ఒక శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది. దాని పేరు మొసాద్. అది చాలా పవర్ఫుల్. గతంలో ఆపరేషన్ పెనాలే, రాత్ ఆఫ్ గాడ్, ఆపరేషన్ సిరియా, మిషన్ ఇరాన్, ఇలాంటి చాలా ఆపరేషన్స్ ని సక్సెస్ఫుల్ గా మొసాద్ అనేది చేయగలిగింది. దాని మీద మన స్పిల్బర్గ్ కూడా మీనిచ్ అనే ఒక సినిమా కూడా తీశాడు. ఆ మీనిచ్ సినిమా చూస్తే కూడా ఆపరేషన్ అక్కడ వాళ్ళు తమ క్రీడాకారులను చంపిన వాళ్ళని వివిధ దేశాల్లో టెర్రరిస్టుల్ని ఎలా పట్టుకొని చంపారనేది మీనిచ్ సినిమాలో చూపిస్తారు. మొసాద్ ఎలా పనిచేయగలిగింది. మొసాద్ అనేది అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన సంస్థ గోల్డ్ అపోలోలో ఇచ్చారు కదా, ఈ గోల్డ్ అపోలో అనేది ఈ సెల్ ఫోన్ అందులో పేజర్లని తయారు చేసి ఇస్తుంది. సో వాళ్ళకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఎవరు? హెజ్బుల్లా వాళ్ళు. ఈ మొసాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఏం చేశారంటే, వాళ్ళు తయారీ దగ్గర మరి పట్టుకున్నారా, లేకపోతే ట్రావెల్ అవుతున్నప్పుడు షిప్ లో ఏమన్నా వీళ్ళు అటాక్ చేసి పట్టుకున్నారా, లేకపోతే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో తెలీదు. ఏదేమైనా 5,000 పేజర్లని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని ఆ పేజర్లని డిస్మాంటిల్ అంటే విప్పి, ఆ బ్యాటరీ పక్కన కొంత జాగా ఉంటది అనమాట, ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ లో ఒక 3 గ్రాముల డిటర్నేటర్ని, అంటే పేలే స్వభావం ఉన్న పేలుడు పదార్థాలని 3 గ్రాముల్ని ఆ బ్యాటరీ పక్కన అమర్చారు. దానికి ఒక కోడ్ ఇచ్చారు. ఆ కోడ్కి సరిపోయే ఇంకొక కోడ్ ద్వారా మెసేజ్ కానీ ఆ పేజర్లకు వెళ్తే ఆ పేజర్లు పేలిపోయేట్టుగా వీళ్ళు టెక్నాలజీని అమర్చారు ముందుగానే. సో ముందుగా అమర్చేశారు, మళ్ళీ రీప్యాక్ యాజిటింగ్ చేసేసారు, పంపించేశారు. వీళ్ళకి తెలియకుండా వీళ్ళు మనం పేజర్ టెక్నాలజీని అంటే సాఫ్ట్వేర్ ని బ్రేక్ చేయలేడు అనుకున్నారు. వీళ్ళు హార్డ్వేర్ ని బ్రేక్ చేస్తారని వీళ్ళు అనుకోలేదు. అంటే ఇప్పటిదాకా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సీలు సాఫ్ట్వేర్ ని బ్రేక్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ లో కూడా హ్యాకింగ్లు అనేవి చేస్తారు, అవి సాఫ్ట్వేర్ ద్వారా చేస్తుంటారు. కానీ హార్డ్వేర్ ద్వారా చేయడం అనేది వెరీ వెరీ రేర్ అనమాట. సో వీళ్ళు అందుకని ఇది గ్యారంటీగా ఇబ్బంది లేదనుకొని వీళ్ళు ఈ పేజర్లను వాడుతున్నారు. వీళ్ళు ఏం చేశారంటే, మొసాద్ వాళ్ళు ముందుగానే ఇలా పెట్టేశారు. నిన్న 3:30 ప్రాంతంలో ఒక మెసేజ్ని పంపించారు. ఈ మెసేజ్ కి కొన్ని సెకండ్లు గ్యాప్ కూడా ఇచ్చే విధంగా పెట్టుకున్నారు వీళ్ళు. అంటే ఆ పేజర్ మెసేజ్ పోగానే పేలకుండా, మెసేజ్ పోయినాక ఆ కోడ్ తగిలేదానికి కొంత గ్యాప్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, ప్రతి ఒక్కడు పేజర్ ఇలా తీసి ముఖం దగ్గర పెట్టుకుంటాడు కదా, చూస్తాడు కదా, అప్పుడు పేలే విధంగా. అంటే వాడికి ఎక్కడో జోబిలోనో ఇంకొక దగ్గర ఉంటది, ఆ పేజర్ని వాడి చేతిలోకి తీసుకొని చూస్తున్నప్పుడు పేలితే చచ్చిపోవాలి అనే టెక్నాలజీని వాళ్ళు డెవలప్ చేసి పెట్టారనమాట. దాంతో నిన్న 3:30 గంటలకి ఒకేసారి 3,000 పేజర్లకి మెసేజ్లు వెళ్ళిపోయినాయి. అంటే ఈ పేజర్లకు సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒకేసారి బల్క్ మెసేజ్లు 3,000 మెసేజ్లు 3,000 పేజర్లకి ఇచ్చేశారు, పంపించేశారు. ఆ మెసేజ్ లో కోడ్ ఉంది. ఆ కోడ్ ఎప్పుడైతే దీంట్లో ఉన్న పేజర్లో ఉన్న కోడ్ని యాక్టివేట్ చేసిందో అవన్నీ పేలిపోయినాయి. ఆ విధంగా వీళ్ళు ఒకేసారిగా 3,000 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లోకి వెళ్ళారు. 11 మంది చనిపోయారు. ఇది
ఇప్పుడు షాకింగ్ గా ఉంది. ప్రపంచం అంతా చర్చిస్తుంది. ఈ టెక్నాలజీ ఎప్పుడు వాడలేదు. ఇజ్రాయెల్ ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ ఉంటుంది. ముఖ్యంగా సైబర్ వార్‌ఫేర్ అంటారు. సైబర్ వార్‌ఫేర్‌లో ఇజ్రాయెల్ మించింది లేదనమాట. మనం కూడా ఈ ఫోన్‌లని ట్యాప్ చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకుంటాం. ఇక్కడ కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కూడా ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకున్నారు టెక్నాలజీ. అంటే ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ దాదాపు 200-300 కోట్లు ఉంటుందన్నమాట. అంత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. అంటే నీ ఫోన్ నంబర్ నాకు తెలిస్తే చాలు. నేను ఆ ఫోన్ నంబర్ ఒక సాఫ్ట్‌వేర్‌లో నేను ఇక్కడ వేసుకుంటే చాలు. నీ ఫోన్‌లో నువ్వు మాట్లాడేవి, నీ చుట్టూ జరిగేవి అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేయొచ్చు. అంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వాళ్ళు ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌నే చేశారు గానీ, ఇప్పుడు హార్డ్‌వేర్‌ని కూడా చేయగలిగారు. ఇది షాకింగ్‌గా ఉంది. అయితే తైవాన్‌కి సంబంధించిన ఈ గోల్డ్ అపోలో అనే సంస్థ మాత్రం ఇది నేను మా దేశంలో తయారు చేయలేదు. దీన్ని బుడాపెస్ట్‌లో బీఏసీ కన్సల్టెన్సీ అనే సంస్థకి నేను ఆహ్, ఔట్‌సోర్సింగ్ ఇచ్చాను. వాళ్ళు తయారు చేసి పంపించారు. నాది బ్రాండింగ్ మాత్రమే. కాబట్టి నాకు సంబంధం లేదని గోల్డ్ అపోలో సంస్థ చెప్తుంది. తైవాన్ ఎక్స్‌టర్నల్ మినిస్ట్రీ వాళ్ళు కూడా ఆహ్, మా దేశం నుంచి అయితే సరుకు పోలేదు అని మీరు నిర్ధారిస్తున్నారు. ఇప్పుడు హిజ్బుల్లా వాళ్ళు రిటాలియేషన్ మోడ్‌లో ఉండారు. మేము దీనికి ఇజ్రాయెల్‌ని పనిష్ చేస్తామని వీళ్ళు అంటున్నారు. ఏదేమైనా దీనివల్ల ఒక భ్రాంతి ఏందంటే రేపొద్దున మన సెల్ ఫోన్‌లలో కూడా రేపు టెర్రరిస్ట్ గ్రూపులు మనకొచ్చే కన్‌జైన్‌మెంట్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు 1,00,000 ఫోన్‌లు ఎక్కడి నుంచో ఇండియాకి రాబోతున్నాయి. ఆ 1,00,000 ఫోన్‌లని వాళ్ళు పట్టుకోగలిగితే, ఆ 1,00,000 ఫోన్‌లలో వాళ్ళు గాని ఇలాగ పెట్టగలిగితే ఒక్కసారిగా 1,00,000 మందిని చంపే టెక్నాలజీనే గదా ఇది అన్న ఒక భయం అయితే ఇప్పుడు అందరిలో వ్యాపించింది. సో, మన ఫోను ఇది బాంబా? ఫోనా? అనేది